రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మహాకృప మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుడు నన్ను ఎంతగానో కృపాక్షేమములతో ఉంచి ఆయన రెక్కల చాటున కాపాడుతూ వస్తున్నారు. మిమ్మల్ని కూడా దేవుడు ఆయన కృపలో భద్రపరుస్తూ నిరంతరము కాపాడాలి అనేటువంటి ప్రార్థన అపేక్ష నేను చేస్తూ ఉన్నాను, కలిగి ఉన్నాను అని చెప్పటానికి ఎంతగానో ప్రభువుని బట్టి సంతోషిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దయ నిరంతరము సంఘం మీద, సంఘ బిడ్డల మీద, మన కుటుంబాల మీద ఉండాలి అనేటువంటిదే నా ప్రార్థన ఉంది. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా, ఈ దిగ్బంధించబడినటువంటి సమయాల్లో కూడా దేవుడి యొక్క వాక్యాన్ని నిరంతరము వినటానికి, ధ్యానించటానికి మంచి సమయాన్ని ప్రభు సంఘానికి దయచేసి ఉన్నాడు. అందులో బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నాను. సమయమును పోనీయక సద్వినియోగపరుచుకొనుడి అనేటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము ప్రభువులో ఎదగటానికి, నిత్యము మీ జీవితాల్ని సమయము వృధా పోనీయకుండా ఈ లాక్డౌన్ సమయాల్లో దేవుడి యొక్క వాక్యం ధ్యానిస్తూ, ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతూ ఆత్మీయంగా ఎదగటానికి, మీ జీవితాన్ని కట్టుకోవటానికి ఇది ఒక మంచి సమయముగా మనం భావించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. దేవుడి యొక్క వాక్యంలోకి మిమ్మల్ని ఈరోజు తీసుకువెళ్ళాలని చెప్పి ఎంతగానో ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు గడిచిన ఆదివారంలో పునరుద్ధానుడై తిరిగి లేచారు అనేటువంటి వాస్తవాన్ని మనందరము ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో ఆ ఈస్టర్ పండుగని, పునరుద్ధానపు దినాన్ని మనం జరుపుకుంటూ వస్తున్నాం. ఎంత ఆనందకరమైనటువంటి విషయం. ఈరోజు నిరాశతో ఉన్నటువంటి లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం మంచి ఆదరణ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం అనేక మందికి ఈరోజు జవాబుగా ఉంది అని చెప్పటానికి నేను బహుగా ప్రభువులో సంతోషిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యం దగ్గరికి అతి త్వరగా తీసుకువెళ్ళాలని చెప్పి మిమ్మల్ని నేను ఆశపడుతున్నాను. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేయాలని చెప్పి ఇష్టపడుతున్నాను. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని మీకోసం మొట్టమొదటిగా చదువుతాను. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అతి ప్రాముఖ్యమైన ప్రశ్న యోబు ఈరోజు నీకు నాకు వేస్తున్నటువంటి ప్రశ్నగా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ, అన్ని నాగరికతలకి, అన్ని సాంప్రదాయపు ప్రజలకి యోబు వేస్తున్నటువంటి ప్రశ్నగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఎస్, ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి బ్రతకడం అసాధ్యం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి బతకడు అనేటువంటి వాస్తవము మనకి యోబు తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రపంచంలో ఏ నాగరికతను మనం ధ్యానం చేసినా, ఏ నాగరికతను మనం గమనించినా, చరిత్ర పుస్తకాలను తిరగేసినా మనకి జ్ఞాపకమయ్యేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే, మానవుడి యొక్క తృష్ణ, మానవుడి యొక్క అభిలాష అమరత్వాన్ని పొందుకోవాలి అనేటువంటి అభిలాష కలిగి ఉన్నాడు అన్న వాస్తవం మనకి చరిత్ర పుస్తకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మీరు ప్రపంచంలో ఏ అతిపెద్ద కట్టడానైనా తీయండి, ఏ అతిపెద్ద కట్టడానైనా గమనించండి. ఆ కట్టడానికి ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటయ్యా అంటే గనక, మానవుడు అమరత్వం, మానవుడు నిత్యము జీవించాలి, తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి అనేటువంటి అభిలాషతో ఆ కట్టడం కట్టబడినట్లుగా మనకి అర్థమవుతుంది. అందుకని ఎంత పెద్ద ఆర్చ్ని మనం గమనించినా, ఎంత పెద్ద కట్టడాల్ని మనం చూసినా, ఆ కట్టడాలకు వేయబడిన ప్రతి పునాది రాయి కూడా మనకి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే కనుక, ఆ వ్యక్తి చిరస్థాయిగా నిలిచిపోవాలన్నట్టుగా కట్టాడు అనేటువంటి వాస్తవం. బబులోనియా సాంప్రదాయము ఒక ప్రాముఖ్యమైన సాంప్రదాయం. చరిత్రను మనం చదివినప్పుడు, బబులోనియల సాంప్రదాయాన్ని మనం గమనించినప్పుడు, బబులోను నాగరికతలో అతి ప్రాముఖ్యమైన నాగరికత ఏంటయ్యా అంటే గనక, బబులోనియులు అమరత్వాన్ని పొందుకోవాలి అన్నట్లుగా పాటలు రాసుకున్నారు. బబులోనియల సాంప్రదాయాన్ని మనం ఒకసారి పరీక్ష చేసి చూస్తే కనుక వాళ్ళు రాయబడినటువంటి పాటల్లో మనకి ముఖ్యంగా అర్థమయ్యేటువంటి విషయం ఏంటయ్యా అంటే కనుక, బబులోనియల సాంప్రదాయంలో అమరత్వానికి చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తులు. మనిషి చనిపోయిన తర్వాత
బతకటం గురించి ఎక్కువగా ఆలోచన చేసినటువంటి సిద్ధాంతాలు కలిగినటువంటి మత గ్రంథము బబులోనియుల గ్రంథములు అనేటువంటి వాస్తవం మనకి అర్థమవుతుంది పేర. అంత మాత్రమే కాదు పేర, అష్షూరుల చరిత్రను మనం చదివినప్పుడు అష్షూరులు కూడా వాళ్ళ పుస్తకాల్లో అనేకమైనటువంటి పద్యాల్ని, అనేకమైనటువంటి పాటల్ని, అమరత్వం గురించి రాసుకున్నటువంటి పుస్తకాలుగా మనం పరిగణలో తీసుకోగలుగుతున్నాం పేర. అందుకనే అష్షూరుల సాంప్రదాయము, అష్షూరుల చరిత్ర మనకి వ్యక్తపరిచేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే అది అమరత్వానికి సంబంధించినటువంటి తృష్ణ అష్షూరు సామ్రాజ్యంలో, అష్షూరుల చరిత్రలో మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది. ప్రపంచం అంతట్లో కూడా ఎక్కువగా జ్ఞాపకం చేసుకునేటువంటి సాంప్రదాయము, నాగరికత ఉంది అంటే గనక దాన్ని ఐగుప్తు నాగరికత అని పిలవాలి ప్రేర. ఈజిప్షియన్ సివిలైజేషన్ అని పిలుస్తాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ సివిలైజేషన్స్, అతి పురాతనమైనటువంటి నాగరికత ఐగుప్తు నాగరికత. ఐగుప్తీయుల నాగరికతను ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు ద్వారా మనకి ఆశ్చర్యకరమైన విషయాలు బయలుపడుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా, ఐగుప్తులు రాసుకున్నటువంటి అనేకమైనటువంటి చరిత్ర పుస్తకాల్లో అతి ముఖ్యమైన పుస్తకం ద బుక్ ఆఫ్ ద డెత్ అంటామన్నమాట. అంటే మరణించినటువంటి వారి పుస్తకము అని పిలుచుకుంటారు వాళ్ళు. అంటే ఏంటండి అంటే ఐగుప్తీయులు ఎక్కువగా నమ్మినటువంటి సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్ధాంతము అమరత్వం పొందుకోవాలి అనేటువంటి సిద్ధాంతం. ఐగుప్తీయుల గ్రంథాలు కూడా ఐగుప్తీయుల ఎస్కెటాలజీ అంటే మరణించిన తర్వాత జరగబోయే సంగతులకి సంబంధించి వాళ్ళు ప్రకటించుకున్నటువంటి విషయాలు ఏంటంటే కనుక ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన శరీరము చాలా జాగ్రత్తగా భద్రపరచాలి. ఎందుకంటే చనిపోయిన ఎన్ని వేల సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ చనిపోయిన యొక్క వ్యక్తి ఆత్మ తిరిగి మళ్ళీ ఆ వ్యక్తిలోకి ప్రవేశిస్తుంది అని ఐగుప్తీయులు రూఢిగా నమ్మేవాళ్ళు. అందుకనే వాళ్ళు ఒక పుస్తకాన్ని రాసుకున్నారు పేరా, దాన్నే ద బుక్ ఆఫ్ ద డెడ్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఆ పుస్తకంలో ప్రస్తావించబడినటువంటి విషయాలు ఏంటండి అంటే గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రేరా, ఆ పుస్తకం ఒక రోడ్ మ్యాప్ అంటారన్నమాట. దేనికి సంబంధించి రోడ్ మ్యాప్? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎటు వెళ్ళాలి, తన ఆత్మ ఏ రీతిగా ప్రయాణం చేయాలి, ఏ మార్గాన్ని తీసుకుని ఎటు వెళితే తను గమ్యం చేరుకోగలుగుతుంది ఆ ఆత్మ అని చెప్పడానికి కలిగినటువంటి ఒక రోడ్ మ్యాప్ ఆ ఈజిప్షియన్ బుక్ ఆఫ్ డెడ్లో పొందుపరిచి ఉంచారు. చాలా జాగ్రత్తగా గమనించిన పేరు. అందుకనే ప్రపంచంలో చాలా ప్రాధాన్యత చెందినటువంటి ఒక ప్రాసెస్, ఒక పద్ధతే మమ్మీఫికేషన్ అంటారు. జాగ్రత్తగా గమనించండి. మమ్మీస్ చాలా అందరికీ బాగా పరిచయమే. మమ్మీఫికేషన్ అంటే దానికి అర్థం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి శరీరాన్ని తీసుకుని 70 రోజుల పాటు అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలు, రసాయనాల్లో ఆ వ్యక్తి శరీరాన్ని నానబెట్టి ఉంచి ఆ 70 రోజుల ప్రక్రియ తర్వాత ఆ వ్యక్తిని చాలా జాగ్రత్తగా పొందుపరచడమే మమ్మిఫికేషన్ అంటారు. ఇలా ఎందుకు చేసేవాళ్ళు ఐగుప్తీయులు అని ఒక ప్రశ్న మీకు వస్తే గనక అలా చేయడానికి గల ముఖ్యమైనటువంటి కారణం, ఆ రీతిగా పొందుపరిచినటువంటి ఏ శరీరమైనా కొన్ని వేల సంవత్సరాలు పాడవకుండా అలానే ఉండటానికి ఆ రీతిగా ఆ ప్రాసెస్ ప్రకారము వాళ్ళు ఆ శరీరాన్ని పొందుపరిచేవాళ్ళు. అందుకనే ఈరోజు ప్రపంచంలో వింతల్లో అతి ముఖ్యమైనటువంటి వింత ఈజిప్షియన్ పిరమిడ్స్ అంటారు. ఐగుప్తీయులటువంటి పిరమిడ్స్ అన్నీ కూడా. ఆ పిరమిడ్స్ ప్రపంచంలో ఒక వింత మాత్రమే కాదు. గమనించండి ప్రేరా, ప్రపంచ వింతల్లో ఒక వింత పిరమిడ్స్ ఎందుకు సంపాదించుకున్నాయి అంటే కనుక ఆ పిరమిడ్స్ని క్యాటాకోమ్స్ అంటారు. క్యాటాకోమ్ అంటే ఏంటండి అంటే సమాధులు. ఎవరి సమాధులు పిరమిడ్స్ అంటే ఫరో రాజుల యొక్క సమాధులే ఆ పిరమిడ్స్లో పొందుపరచబడ్డాయి, ఉంచబడ్డాయి అనేటువంటి వాస్తవం మనకి ఈరోజు ఐగుప్తు దేశానికి వెళ్తే, ఈజిప్ట్కి వెళ్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఏ పిరమిడ్ని మీరు గమనించినా అతి ఏన్షియన్ డెడ్ బాడీస్, అతి పురాతన కాలపు రాజుల యొక్క, ఫరోల యొక్క శరీరాల్ని చాలా జాగ్రత్తగా ఆ ప్రాంతాల్లో పొందుపరిచి ఉంచారు. ఎందుకు పొందుపరిచి ఉంచారండి అంటే కనుక వాళ్ళు ఇమ్మోర్టాలిటీని నమ్మేవాళ్ళు కాబట్టి, వాళ్ళు అమరత్వాన్ని పొందుకోవటం
అనేటువంటి డాక్ట్రిన్ని, సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్మారు కాబట్టి చాలా జాగ్రత్తగా పొందుపరిచారు. 1955 సంవత్సరంలో ప్రియరా ఫరో కియాక్ అనేటువంటి ఒక ఫరో యొక్క మమ్మిఫైడ్ చేయబడినటువంటి ఆ దేహాన్ని పరిశోధకులు బయటికి తీసినప్పుడు వాళ్ళ అంచనా ప్రకారం ఆయన ఏ కాలపు శరీరం అయ్యా అంటే కనుక 5000 సంవత్సరాలకి ముందు పొందుపరిచినటువంటి శరీరంగా వాళ్ళు కార్బన్ డేటింగ్ ద్వారా బయట వ్యక్తపరచగలిగారు. గమనించండి ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు ఆ రోజుల్లో ఐగుప్తీయులు అమరత్వం గురించి అనేటువంటి వాస్తవం మనకి బయటపడుతోంది. అంత మాత్రమే కాదు కానీ ప్రియులారా, మీరు గ్రేకీయుల చరిత్ర చదివినప్పుడు గ్రేకీయులు నమ్మినటువంటి వాస్తవం ఏంటంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడు ప్రపంచమంతటికి జీవమైనటువంటి నీళ్లలో కలిసిపోతాడు. తన యొక్క ఆత్మ ఆ ప్రవాహం యొక్క నీళ్ళలో కలిసి వెళ్ళిపోతుంది అని నమ్మేవాళ్ళంట గ్రీకీయులు. ఇప్పటికి కూడా ఆ వాస్తవం గ్రీకీయుల సాంప్రదాయంలో మనకు కనపడుతూ ఉంటుంది. అందుకని గ్రీకీయుల నాగరికతలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి నోట్లో ఒక నాణెం పెట్టి ఆ వ్యక్తిని పాతి పెట్టేవాళ్ళు. ఎందుకయ్యా అంటే ఆ వ్యక్తి మరణించాక అతని యొక్క ఆత్మ ఆ జీవ జలములో నదిలో కలిసి ప్రవహించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. తన అమరత్వం పొందుకునేలా దాకా ఆ ఆత్మ తిరుగుతూనే ఉంటుంది అని చెప్పి గ్రీకులు ప్రాముఖ్యంగా నమ్మేవాళ్ళు. రోమా సాంప్రదాయాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే రోమా నాగరికతలో మనకు అతి ప్రాముఖ్యంగా అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే రోమీలు జూపిటర్ దేవుడిని నమ్మేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు. జూపిటర్ దేవుడిని ఎందుకు ఆరాధిస్తారు అంటే కనుక జూపిటర్ గాడ్ దేవుడు అమరత్వాన్ని ప్రసాదించగలిగేటువంటి దేవుడు అని వారి నమ్మకం. గమనిద్దాం, అమరత్వం గురించినటువంటి ఆలోచన రోమీలు చాలా జాగ్రత్తగా పాటించేవాళ్ళు, అవలంబించేవారు, అభ్యసించేవారు అనేటువంటి వాస్తవం మనకి బాగా అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, చరిత్రను ఒకసారి పరిశీలన చేసినట్లయితే కన్ఫ్యూషియానిజం, షింటోయిజం, టావోయిజం అనేటువంటి అనేకమైనటువంటి పాశ్చాత్య మన మిడిల్ ఈస్టర్న్ రిలీజియన్స్లో ఏ మతాన్ని మనం జాగ్రత్తగా గమనించినా ప్రతి మతంలో కూడా ఇలాంటి ఆలోచనలే, అమరత్వానికి సంబంధించినటువంటి ఆలోచనలు వాళ్ళు కలిగి ఉన్నారు అనేటువంటి వాస్తవం మనకు అర్థమవుతుంది. జంద్ అవస్థ సంబంధించినటువంటి జొరాస్ట్రన్ అనేటువంటి మతంలో చాలా అతి ప్రాముఖ్యంగా వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం కూడా ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన యొక్క ఆత్మ అమరత్వం పొందుకునేదాకా తిరుగుతూనే ఉంటుంది అని జంద్ అవస్థ బోధించింది. జొరాస్ట్రనిజంలో చాలా రూఢిగా వాళ్ళు నమ్ముతూ వస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనిద్దాం, చైనీయుల సాంప్రదాయంలో, జాపనీయుల సాంప్రదాయంలో, ఈ రెండు సాంప్రదాయాల్లో కూడా ఒక వ్యక్తి ఆత్మ అమరత్వాన్ని పొందుకోవాలి అంటే గనక ఆ వ్యక్తి ఆత్మను ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. దాన్నే మనం యానిమిజం అంటాం. యానిమిజం అంటే ఏంటండి అంటే పూర్వీకుల ఆత్మల్ని ఆరాధించటం అని అర్థం. పూర్వీకుల ఆత్మల్ని ఎందుకు ఆరాధించేవాళ్ళు? పూర్వీకుల ఆత్మల్ని ఆరాధించడం ద్వారా వీరి ఆత్మలు పొందుపరచబడతాయి, భద్రంగా ఉంచబడతాయి, వీళ్ళ ఆత్మలన్నీ కూడా తృప్తి చెందుతాయి అనేటువంటి మోక్ష మార్గంలోకి వెళతాయి అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళు జాగ్రత్తగా అవలంబించేవాళ్ళు. అంత మాత్రమే కాదు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అమెరికా దేశంలో 200 సంవత్సరాలకి ముందు ఒక తెగ ఉండేది. దాన్నే రెడ్ ఇండియన్స్ అంటారు. అమెరికన్ ఇండియన్స్ అని పిలుచుకునేవాళ్ళు. ఆ తెగ పేరే అమెరికన్ ఇండియన్స్. ఆ తెగ సాంప్రదాయాల్లో అతి ప్రాముఖ్యమైన సాంప్రదాయం ఏంటంటే ఆ తెగలో ఎవరు చనిపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఒక గుంటలో పెట్టి ఆ వ్యక్తికి ఇష్టమైనటువంటి వస్తువులన్నిటిని కూడా ఆ గుంటలో పారేసేవాళ్ళంట. ఒకవేళ ఆ వ్యక్తి ఈట బాగా ఇష్టమైతే ఈటను తీసుకొచ్చి ఆ వ్యక్తి పక్కనే పెట్టేవాళ్ళు. బాణం బాగా ఇష్టమైతే బాణాలు తీసుకొచ్చి ఆ వ్యక్తి పక్కనే పెట్టి ఆ వ్యక్తిని సమాధి చేసి పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా నమ్మినటువంటి వాస్తవం ఏంటండి అంటే కనుక ఆ వ్యక్తి ఖచ్చితంగా తిరిగి అమరత్వాన్ని పొందుకుంటాడు అనేటువంటి వాస్తవాన్ని నమ్మారు. కాబట్టి హైందవత్వంలో ఒక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఉంది. దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అంటాం.
డాక్ట్రిన్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క వ్యక్తి తిరిగి జన్మిస్తూనే ఉంటాడు అనేటువంటి వాస్తవాన్ని హైందవ సాంప్రదాయం చాలా స్పష్టంగా నమ్ముతూ ఉంటుంది ప్యారా. అందుకనే హైందవ సాంప్రదాయంలో కూడా అమరత్వాన్ని సంపాదించడానికి అనేక మంది దేవుళ్ళు, అనేక మంది రాక్షసులు ఎన్నో పోరాటాలు చేశారు అని చెప్పి పురాణాలు ప్రస్ఫుటంగా మనకి వివరిస్తూ ఉన్నాయి. అమరత్వానికి సంబంధించినటువంటి తృష్ణ హైందవత్వంలో చాలా స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటాయి. ఆ మత గ్రంథాలు మనం గమనించినప్పుడు హైందవత్వంలో ఉన్నటువంటి 43,000 మత గ్రంథాల్లో, హైందవత్వంలో ఉన్నటువంటి గ్రంథాల్లో అనేక గ్రంథాలు అమరత్వం గురించి ప్రస్ఫుటంగా వివరించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించాక ఆ వ్యక్తి అనేక జన్మలు ఎత్తుతాడు, అనేక జన్మల ద్వారా భూమి మీద పుడతాడు అనేటువంటి ఆలోచన హైందవ సాంప్రదాయము నమ్మేటువంటి ఆలోచన పేర. బౌద్ధ సాంప్రదాయాన్ని మనం ఒకసారి గమనిస్తే పేర, బౌద్ధులు కూడా నమ్మేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సాంప్రదాయం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మ ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి ఆశని చంపేసుకుంటూ ఉంటుందో, ఆశని చంపేసుకోగలుగుతుందో, ఆ ఆశ చచ్చిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మ బుద్ధుడి ఆత్మతో కలిసిపోతుంది. బుద్ధుడి ఆత్మలో కలిసేదాకా ఆ వ్యక్తి యొక్క ఆత్మకి అంతము లేదు, తిరుగుతూనే ఉంటుంది. నిర్వాణ అంటారన్నమాట. అందుకనే బౌద్ధులు నమ్మేటువంటి రక్షణ ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మ బుద్ధుడిలో కలిసిపోవటం అనేటువంటి మాటని బౌద్ధులు చాలా స్పష్టంగా నమ్ముతూ ఉంటారు కదా. గమనించండి, ఇన్ని సాంప్రదాయాలు, ఇన్ని నాగరికతల్లో, ఇన్ని తెగల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ తెగని మీరు గమనించినా, ఏ తెగవాసులైనా, సంతాలీ తెగ అయినా, మణిపూర్లో ఉన్నటువంటి మైతే తెగ అయినా, నాగాల్యాండ్లో ఉన్నటువంటి నాగామీస్ తెగని మనం గమనించిన, ఏ తెగని మనం పరిగణలోకి తీసుకున్నా, కోయ తెగ అయినా, కోటియా తెగ అయినా, గాండ్ తెగల్ని మనం గమనించిన, హో తెగల్ని మనం గమనించిన, ఈ తెగలన్నీ కూడా ప్రాముఖ్యంగా నమ్మేటువంటి వాస్తవం ఏంటయ్యా అంటే కనుక ఆ వ్యక్తి అమరత్వాన్ని, ఆ వ్యక్తి ఆత్మ అమరత్వాన్ని పొందుకోవాలి అంటే కనుక ఇంతకు ముందు చనిపోయినటువంటి పూర్వీకుల ఆత్మల్ని పూజిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి అనేటువంటి వాస్తవాల్ని వాళ్ళందరూ నమ్ముతూ వస్తూ ఉన్నారు, ఇప్పటికి కూడా పాటిస్తూ ఉన్నారు ప్యారా. గమనిద్దాం ప్యారా, ఈరోజు ప్రపంచం అంతట్లో, ప్రపంచంలో ఏ సాంప్రదాయాన్ని, ఏ నాగరికతని, ఏ విశ్వాసాన్ని, ఏ మార్గాన్ని మనం గమనించినా సరే వాళ్ళ అతి ముఖ్యమైన తృష్ణ ఏంటండి అంటే కనుక, వారి అతి ముఖ్యమైనటువంటి ఫోకస్, గురి ఏంటండి అంటే అమరత్వం సంపాదించాలి, అమరత్వాన్ని పొందుకో. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలన చేసి చూసినప్పుడు ద్వారా అతి ముఖ్యమైనటువంటి ఈ అమరత్వం గురించి మిగతా ఏ గ్రంథం చెప్పనటువంటి అనేకమైన వాస్తవాల్ని బైబిల్ గ్రంథం ప్రస్ఫుటంగా వివరిస్తుంది అని చెప్పటానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. గమనిద్దాం, మనం దేవుడి యొక్క వాక్యాన్ని, అనేక వాక్య భాగాల్ని మనం గమనించుకుంటూ వచ్చినప్పుడు ప్రేరా మనకి బాగా అర్థమయ్యేటువంటి మాటనంటే, దేవుడి యొక్క వాక్యమే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన జీవితంలో ఏం జరుగుతుంది అనేటువంటి వాస్తవాన్ని చాలా జాగ్రత్తగా వివరించింది. దేవుడి యొక్క వాక్యమే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి స్థలాన్ని చాలా జాగ్రత్తగా చెప్పగలిగింది. దేవుడి యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మాత్రమే ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన జీవితం ఏం జరగబోతుంది, తన జీవితంలో ఏం ఎదుర్కోబోతున్నాడు, ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి అనేకమైన ప్రశ్నలకు జవాబు దేవుడి యొక్క వాక్యం ఇచ్చింది అనేటువంటి వాస్తవం మీకు చాలా స్పష్టంగా తెలియచేయాలని చెప్పి నేను ఇష్టపడుతున్నాను కదా. అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయం మీకు ఒక్కసారి చదివి వినిపించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఈ వాక్య భాగాన్ని 25వ వచనాన్ని చదువుతున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు ఎలా జీవిస్తారు, ఎప్పుడు జీవిస్తారు అనేటువంటి వాస్తవం ఈ వచనంలో చెప్పబడింది పేర. 29వ వచనం కూడా చదువుతాను మీకోసం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకి వచ్చెదరు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. జాగ్రత్తగా గమనించండి పేర.
మేలు చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క ఆత్మ జీవ పునరుద్ధానానికి వెళ్తుందంట. కీడు చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క ఆత్మ తీర్పు పునరుద్ధానం కోసం ఎదురు చూస్తూ పదిలంగా ఉంచబడి ఉంటుందంట. అందుకనే దేవుడి యొక్క వాక్యంలో మాత్రమే, బైబిల్ గ్రంథంలో మాత్రమే అనేకమైనటువంటి వాస్తవాలు పునరుద్ధానానికి సంబంధించి, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ఆలోచన మనకి ఇవ్వగలిగింది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను పేరా. అందుకనే మ్యాన్స్ సోల్ ఈజ్ ఇమ్మోర్టల్. మానవుడి యొక్క ఆత్మ నిత్యము జీవించేటువంటి ఆత్మ మానవుడు కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఎంత మాత్రము కూడా అగాధంలోకి, ఏమి చేయలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోదు అన్న వాస్తవము దేవుడి యొక్క వాక్యము మనకి వివరించేటువంటి స్పష్టమైనటువంటి వాస్తవం. మీకోసం ప్రియులారా, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయాన్ని పంచుకోవాలని చెప్పి ఇష్టపడుతున్నాను. ఎందుకు అంటే గనక యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి పునరుద్ధానాన్ని చెందిన తర్వాత ఆయన జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నారు. అంటే మనకు ఒక వాస్తవమైనటువంటి సత్యం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లేచారు అనేటువంటి వాస్తవం ద్వారా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా, ఏ వ్యక్తి ఆత్మ అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి యొక్క ఆత్మ జీవిస్తూనే ఉంటుంది అని చెప్పటానికి రుజువు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం. అందుకనే పునరుద్ధానం గురించి బైబిల్ గ్రంథంలో 104 సార్లు చాలా స్పష్టంగా ప్రస్తావించబడింది. బైబిల్ గ్రంథంలో 104 సార్లు పునరుద్ధానం గురించి ప్రస్తావించబడింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని మనం ప్రత్యేకంగా ధ్యానించినప్పుడు, అధ్యయనం చేసినప్పుడు అనేకమైన వాస్తవాలు మనకి అర్థమవుతూ ఉంటాయి పేర. అందుకనే పునరుద్ధానం అనేటువంటి అంశం గురించి మనం ధ్యానించాలని చెప్పి నేను ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు గడిచిన వారంలో పునరుద్ధానుడే తిరిగి లేచారు. అయితే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఆయన పునరుద్ధానపు శరీరంతో సంచరిస్తూనే ఉన్నాడు అన్న వాస్తవం మనకి వాక్యము స్పష్టంగా వివరించేటువంటి వాస్తవం. అయితే ఆ 40 రోజులు ఆయన సంచరించి 40 రోజులు ఆయన ఉన్నటువంటి ఆ కాల సమయములో జరిగినటువంటి అనేకమైనటువంటి సంగతులను కూడా రాబోతున్న దినాల్లో మనం ధ్యానించబోతున్నాం పేర. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం మీద కొద్దిగా దృష్టి పెట్టాలని చెప్పి ఈ వారం నేను ఆశపడుతున్నాను. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత సంఘానికి ఈరోజు నీకు నాకు రక్షించబడినటువంటి మనందరికీ ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనల్ని, అతి ప్రాముఖ్యమైన ప్రశ్నల్ని జవాబులుగా ఒక వాక్య భాగం ద్వారా మీ ఎదురుగుండా పెట్టాలని నేను ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేకపోతే ఈరోజు క్రైస్తవ్యానికి ఉనికి లేదు ప్రా. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లెగవకపోతే గనక ఈరోజు మన విశ్వాసం వ్యర్థమే. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లెగవకపోతే గనక ఈరోజు నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవటం వ్యర్థమే. యేసుక్రీస్తు ప్రభువారిని వారు పునరుద్ధానుడై తిరిగి లెగవకపోతే గనక నీకు నాకు సంపూర్ణమైనటువంటి రక్షణ లేనట్టే. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లెగవకపోతే సంఘం అబద్ధం, విశ్వాసం అబద్ధం, మన రక్షణ అబద్ధం, మన విమోచన అబద్ధం, మనం ఇంకా మన పాపాల్లోనే ఉన్నాం అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు దేవుడి యొక్క వాక్యంలో మనకి స్పష్టంగా చెప్పబడేటువంటి విషయాలు పేరు. అందుకనే పునరుద్ధానాన్ని చాలా గట్టిగా సంఘం నమ్మాలి. పునరుద్ధానాన్ని చాలా రూఢిగా విశ్వాసులు నమ్మాలి, రూఢిగా విశ్వాసులు అర్థం చేసుకోవాలి అనేటువంటి వాస్తవం మీ కళ్ళెదురుగుండా పెట్టాలని చెప్పి ఇష్టపడుతున్నాను పేరు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో నుంచి 6 రుజువుల్ని ఈరోజు మీ కళ్ళెదురుగుండా పెట్టాలని నేను ఇష్టపడుతున్నాను. పునరుద్ధానానికి సంబంధించి 6 ముఖ్యమైన విషయాలు, పునరుద్ధానానికి సంబంధించి 6 ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు అని నేను చెప్పాలనుకుంటున్నాను. గమనిద్దాం రండి ప్రేరా. ఒక ప్రశ్న తర్వాత మరొక ప్రశ్నని దేవుడి యొక్క వాక్యంలోంచి ఒక్కొక్క వచనం మనం చూసుకుంటే జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇష్టపడుతున్నాను. మిమ్మల్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీకోసం చదువుతున్నాను పేరా. మొదటి 2 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు,
మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై యుందురు. దేవుడి మాటను దీవించను గాక. అతి ముఖ్యమైనటువంటి మాట మనకి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు వివరించడానికి ఇష్టపడ్డాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైనటువంటి సందర్భం ఏంటండి అంటే గనక, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేటువంటి వాస్తవం సంఘం ఎరిగి, సంఘం ఇప్పుడు అనేకమైనటువంటి ప్రశ్నలు కలిగి ఉంది. సంఘము అనేకమైనటువంటి తప్పు అభిప్రాయాలు కలిగి ఉంది. ఆ తప్పు అభిప్రాయాల్ని సరిచేయటానికి అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకే నేను 2వ వచనంలో జాగ్రత్తగా పౌలు గారు చెప్పినటువంటి మాట చదువుతున్నాను మీకోసం. ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై యుందురు. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉండాలి. దేవుడి యొక్క వాక్యం చెప్పేటువంటి మాట. మనకి రక్షణ ఎలా కలిగిందయ్యా అంటే గనక ఈ సువార్త వలన. ఏ సువార్త వలన? యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లేచారనేటువంటి సువార్త వలన, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయ్యారు అనేటువంటి సువార్త వలన ఈరోజు మనకి రక్షణ ఉంది, సంఘానికి ఉనికుంది, మన విశ్వాసానికి పట్టుంది. ఈరోజు క్రైస్తవ్యానికి వెన్నుముకగా పునరుద్ధానం నిలబడుతోంది. అందుకనే మొట్టమొదటి వాస్తవం ఏంటయ్యా అంటే కనుక, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానానికి రుజువులేంటి? వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రిజరెక్షన్ అనేటువంటి మొట్టమొదటి ప్రశ్నకి జవాబే మనకి ఈ వాక్య భాగంలో కనపడేటువంటి అనేకమైనటువంటి విషయాలు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచాడని అనేటువంటి వాస్తవం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ప్రస్తావించబడింది. అయితే మనకి 3 రుజువులు మనకు ఆ వాక్య భాగం నుంచి కనపడితే మొట్టమొదటి 3 రుజువులు ఏంటండి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేటువంటి వాస్తవాన్ని రుజువుపరిచేటువంటి మొట్టమొదటి ఘట్టం సంఘము. ఈరోజు సంఘము యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచారనేటువంటి వాస్తవాన్ని ప్రకటించేటువంటి ఒక ప్రణాళికగా, ప్రకటించేటువంటి ఒక నమూనాగా లోకంలో కనపడుతుంది. జాగ్రత్తగా గమనించండి. సంఘాన్ని చూసినప్పుడు ఈరోజు మనకేమర్థం అవ్వాలి తెలుసా? ఎస్, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచారని అర్థం అవ్వాలి. సంఘాన్ని చూసినప్పుడు మనకేమర్థం అవ్వాలి తెలుసా? మన విశ్వాసం నిజమైన విశ్వాసమే. నేను నమ్మినటువంటి ఈ నమ్మకము వ్యర్థమైనటువంటి నమ్మకము కాదు, ఇది నిజమైన యథార్థమైనటువంటి విశ్వాసమే అనేటువంటి ప్రేరేపణ మనకి సంఘాన్ని చూస్తున్నప్పుడు మనకు కలుగుద్ది. ఎందుకో చెప్పారా? పాత నిబంధన గ్రంథాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత స్థాపించబడినటువంటి మొట్టమొదటి వ్యవస్థ ఏదైనా ఉందయ్యా అంటే కనుక అది సంఘము అని చెప్పాలి. అంటే ఆయన పునరుద్ధానపు రుజువే సంఘం. ఆయన పునరుద్ధానం వల్ల స్థాపించబడినటువంటి అతి ప్రాముఖ్యమైన ఇన్స్టిట్యూషనే ది చర్చ్. ఈరోజు సంఘము ఎందుకు అంత ప్రాముఖ్యమైనటువంటి పాత్రని లోకంలో పోషిస్తూ ఉంది అనేటువంటి ప్రశ్న మీకు వస్తే గనక, ఎందుకు పోషించాలయ్యా అంటే గనక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంఘము ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి సంఘము, ఆయన పునరుద్ధానం వల్ల స్థాపించబడినటువంటి సంఘము, ఆయన పునరుద్ధానం వల్ల ప్రకటించబడేటువంటి సంఘము, ఆయన పునరుద్ధానాన్ని లోకానికి చాటి చెప్పేటువంటి సంఘముగా మనకి ఈరోజు సంఘం కనపడుతుంది. ఫస్ట్ ఎవిడెన్స్ ఈజ్ ద చర్చ్. 2వ ప్రాముఖ్యమైనటువంటి రుజువు యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానానికి 4వ వచనంలో పౌలు గారు 15వ అధ్యాయంలో మనకు చూపిస్తారు. 4వ వచనాన్ని మీకోసం చదువుతున్నాను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 2వ రుజువుని లేఖనముల రుజువు అంటాను. దాన్ని లేఖనముల రుజువు అంటే ఏంటండి? లేఖనముల రుజువు అంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేటువంటి వాస్తవాన్ని ఈరోజు పాత నిబంధన గ్రంథము లేఖనములు ఒప్పుకునేటువంటి సత్యం. ప్రతి ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని ప్రకటిస్తుంది. అనేకమైనటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాలు మనకి యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానానికి సంబంధించి చెప్పబడినటువంటి సందర్భాలుగా మనకు కనపడుతూ ఉంటాయి. ఎందుకయ్యా అంటే కనుక ప్రతి వాక్యము, ప్రతి లేఖనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని ప్రకటిస్తుంది అని చెప్పటానికి నేను బహుగా ప్రభువులో సంతోషిస్తున్నాను. 3వ రుజువు దగ్గరికి అతి త్వరగా మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి ఇష్టపడుతున్నాను. 5వ వచనాన్ని చదువుకుందాం. 5వ వచనం, ఆయన కేఫాకును
తరువాత 12 కనపడెను. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన కేఫాకు మొట్టమొదటిగా కనపడినట్లు వాక్యము రూఢిగా మనకి వివరిస్తోంది. ఎందుకండి కేఫాకే కనపడ్డాడు మొట్టమొదటిగా అంటే, ఏ పేతురైతే యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఎరుగను అని ముమ్మారు బొంకాడో, తెలియదు అని చెప్పాడు, అదే పేతురికి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా కనపడటం మనకి దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుకనే 5వ వచనంలో అంటున్నాడు, మొట్టమొదటిగా కేఫాకు. అలాంటి ఘోరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తెలియదు అని చెప్పినటువంటి కైఫాను కూడా, పేతురును కూడా దేవుడు ప్రేమించి పునరుద్ధానం ద్వారా దర్శించగలిగాడా? ఎస్, దర్శించగలిగాడు. అందుకనే ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని బలపరుచుకుంటూ వచ్చాడు పునరుద్ధానం చెందిన తర్వాత. ఆ వాస్తవం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాస్తవం. ఈరోజు 3వ రుజువు ఏంటయ్యా అంటే కనుక, కళ్ళారా చూసినటువంటి సాక్షులు రుజువు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానానికి సాక్ష్యం రుజువు ఎవరండి అంటే సంఘము రుజువు ప్రారా. రెండవదిగా లేఖనములు రుజువుగా మనకు కనపడుతున్నాయి. మూడవదిగా కళ్ళారా చూసినటువంటి సజీవ సాక్షులే రుజువు. ఎవరు చూశారండి అంటే పేతురు గారు చూశారనేటువంటి వాస్తవం 5వ వచనంలో చెప్తున్నాడు. దాని తర్వాత అపోస్తులు చూసినట్లుగా అదే 5వ వచనంలో మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. 6వ వచనం నుంచి మనం కిందకి చదువుకుంటూ వస్తే గనక, అటు పిమ్మట 500 మందికి మించి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయ్యాడు అనేటువంటి వాస్తవం కళ్ళారా ప్రజలు గమనించగలిగారు, చూశారు అని మనకి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అపోస్తలుడైన పౌలు ఎంత స్పష్టంగా రాయించాడే అంటే కనుక, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, 200 మంది కాదు, 500 మందికి పైగా వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానాన్ని చూడగలిగారు. ఎంత చరిత్ర ఒప్పుకునేటువంటి సత్యం. అందుకనే ఈ వాక్య భాగం మనకు చూపించేటువంటి మొట్టమొదటి రుజువు ఏంటయ్యా అంటే కనుక, ఎస్, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం యొక్క రుజువు సంఘము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం యొక్క రుజువు లేఖనములు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం యొక్క రుజువు మూడోదిగా మనకు కనపడేది ఏంటయ్యా అంటే కనుక, ఈరోజు కళ్ళారా చూసినటువంటి సజీవ సాక్షులే రుజువు. రెండవ ప్రశ్న దగ్గరికి అతి త్వరగా మేము తీసుకెళ్తాం. ఎస్, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడే తిరిగి లేచాడ అంటానికి రుజువులు కారణంగా మనకు కనపడుతున్నాయి. రెండవ ప్రశ్న 12వ వచనాన్ని చదువుతున్నాను. 12వ వచనం, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానంలో ఉన్న ప్రాముఖ్యత అని అంటాను నేను. మొట్టమొదటిగా రుజువు అని మనం పిలుచుకున్నాం. రెండోదిగా ప్రాముఖ్యత అని పిలవాలని ఇష్టపడుతున్నాను. ఎందుకు ప్రాముఖ్యం? యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం ఎందుకు ప్రాముఖ్యమైంది? యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం లేనిదే ఈరోజు సంఘము లేదు అని ముందు విన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం లేకపోతే పాత నిబంధనల గ్రంథపు లేఖనాలన్నీ కూడా నెరవేరలేదు అని మనం ఒప్పుకోవాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం లేకపోతే ఆయన్ని కళ్ళారా చూసినటువంటి 500 మందికి పైగా సాక్షులందరూ కూడా అబద్ధము అని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం నిజము, ప్రాముఖ్యత అని ఒప్పుకోవాలయ్యా అంటే గనక, మనకి 12వ వచనంలోనే ఒక ప్రశ్న అపోస్తలుడైన పౌలు గారు లేవనెత్తడం మనం గమనించాం. ఆ ప్రశ్నని మరొకసారి మనం జాగ్రత్తగా చదువుకుంటే కనుక, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీరు కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? కొంతమంది చెప్పేటువంటి మాట ఏంటంటే అసలు పునరుద్ధానమే లేదు, ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని జీవితం లేదు అనేటువంటి వాస్తవం చాలామంది వ్యక్తులు ప్రకటిస్తున్నారు. కానీ జాగ్రత్తగా గమనించిన పునరుద్ధానములో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విలువ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లేగవటం. అదే ప్రాముఖ్యత. ది ఇంపార్టెన్స్ ఆఫ్ రిజరెక్షన్ ఈజ్ జీసస్ క్రైస్ట్ రిజన్ ఫ్రమ్ ద డెత్. ఎందుకు ప్రాముఖ్యమైంది అంటే కనుక, సంఘానికి ఇది ప్రాముఖ్యమైంది. దేవుడి యొక్క వాక్యము, లేఖనాలు రుజువుపరచడానికి ఇది ప్రాముఖ్యమైంది. ఆయన కళ్ళారా చూసినటువంటి అనేక మంది సాక్షులు నిజమైనటువంటి వ్యక్తులను రూఢీపరచడానికి పునరుద్ధానం నిజమైంది, ప్రాముఖ్యమైనదిగా మనకు కనపడుతుంది. 14వ వచనాన్ని చదువుతున్నాను. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.
ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం ప్రాముఖ్యమైందండి అంటే గనక, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేకపోతే మన విశ్వాసం వ్యర్థమే. ఈరోజు విశ్వాసులంగా ఉన్నటువంటి మనందరి విశ్వాసం వ్యర్థం. ఎప్పుడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేకపోతే గనక. అందుకనే మనకు అతి ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతముగా, అతి ప్రాముఖ్యమైన నమ్మకంగా ఈరోజు పునరుద్ధానం కనపడుతుంది. ఈరోజు ఇంకా నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారా, ఆయన నిజంగా దేవుడా అనేటువంటి అనుమానం ఉందేమో. అందుకని ఈరోజు లేఖన భాగం చెప్పేటువంటి మాట ఏంటయ్యా అంటే కనుక, ఎస్ హీస్ ట్రూలీ గాడ్, ఆయన నిజముగా దేవుడు అనేటువంటి వాస్తవము లేఖనము నీతో నాతో స్పష్టంగా ఒప్పుకుంటున్నటువంటి లేఖనం. అందుకని అంటున్నాడు, మన విశ్వాసం వ్యర్థమే ఆయన లేకపోతే. ఆయన తిరిగి లేకపోతే గనక క్రైస్తవ్యానికి వెన్నుముక్క, ఉనికి ఎంత మాత్రము ఉండదు అన్న వాస్తవం తెలియజేస్తాడు. ఆ కింద వచనం దగ్గరికి వద్దాం రండి. ఇప్పుడు ఒకసారి 15వ వచనం చదువుతున్నాం చూడండి. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడ్ల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుడి విషయమై అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము. ఎంత స్పష్టమైనటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే కనుక, మన విశ్వాసం రూఢీపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం ప్రాముఖ్యం. ఈరోజు నువ్వు నేను అబద్ధం కాదు అని రుజువుపరిచేది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం. సంఘము అబద్ధం కాదు అని రుజువుపరిచేది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం. అందుకనే మార్తాతో యేసుక్రీస్తు ప్రభువారి యోహాను సువార్త 11వ అధ్యాయంలో అంటున్నారు, మార్తా, పునరుద్ధానమును జీవమును నేనే. ఐఎమ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్. ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం నిజము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం చాలా ప్రాముఖ్యమైంది అనేటువంటి వాస్తవం ప్రపంచమంతా ఒప్పుకోవాలి. 15వ వచనం అదే మాట చెప్తుంది. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము గదా. మా సాక్ష్యం, మేము ప్రకటిస్తున్నటువంటి సాక్ష్యం, ఈరోజు కొన్ని లక్షల కోట్ల మంది ప్రకటిస్తున్నటువంటి ఈ వాక్యం యొక్క సాక్ష్యము ఎస్ నిజము అనేటువంటి వాస్తవాన్ని నీకు నాకు రూఢిగా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అందుకని అపోస్తలుడైన పౌలు చాలా ధైర్యంగా చెప్పగలిగాడు. ఏమో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అపోస్తలుడైన పౌలు గారికి చావు ఎందుకు లాభం అండి అంటే గనక, ఆయన చనిపోవటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే పునరుద్ధానాన్ని చాలా స్పష్టంగా ఆయన కళ్ళారా చూసిన వ్యక్తి కాబట్టి ఆయన చనిపోవటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు తెలుసా? పునరుద్ధానం యొక్క విశ్వాసం, పునరుద్ధానం యొక్క నిరీక్షణ అపోస్తలుడైన పౌలుకి ఉంది కాబట్టి. చదువుతున్నాను 17వ వచనాన్ని. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. మన విశ్వాసము చరిత్రను ఆధారము చేసుకుని నిర్మించబడినటువంటి విశ్వాసం అనేటువంటి వాస్తవం మర్చిపోమాకండి. అనేటువంటి వాస్తవాన్ని రూఢీపరిచేది కూడా యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం ఈరోజు సంఘానికి చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం నీ విశ్వాసానికి, నా విశ్వాసానికి చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం రక్షించబడినటువంటి పాపాత్ములైనటువంటి అనేక మంది జీవితాలకి చాలా చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం ఈరోజు నీ నా విశ్వాసం నిజము, నీ నా విశ్వాసం రూఢీపరచబడుతుంది, నీ నా విశ్వాసం బలమైందే, నిజమైందే, చరిత్రను ఆధారం చేసుకున్న విశ్వాసమే అని రుజువుపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. అందుకని రెండవదిగా అంటాను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానంలో ఉన్న ప్రాముఖ్యత ఈరోజు చాలా ప్రాముఖ్యమైంది. ఇట్ హ్యాస్ ఎ గ్రేటర్ ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద హిస్టరీ. చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఈరోజు ప్రపంచంలో ఎవరికైనా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందే. 17వ వచనం చదువుతున్నాను. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు. ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తు యందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. జాగ్రత్తగా గమనించండి. పౌలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం ఎందుకు ప్రాముఖ్యమైంది అని చెప్తున్నాడంటే, మనం ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదు, కానీ రాబో జీవితానికి సంబంధించి కూడా మనం యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతున్నాం అనేటువంటి వాస్తవాన్ని అపోస్తలుడైన పౌలు రూఢిగా ఒప్పుకుంటున్నటువంటి విషయం. అందుకనే మొదటి ప్రాముఖ్యమైన విషయం ఎవిడెన్సెస్ ఆఫ్ రిజరెక్షన్. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారనేటువంటి రుజువు. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక
పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత మన విశ్వాసానికి, పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత సంఘానికి, పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత మన క్రైస్తవ జీవితానికి, పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో భవిష్యత్తులో మన జీవితంలో జరగబోయేటువంటి విషయాలకి చాలా జాగ్రత్తగా అవలంబించబడుతుంది ప్రేర. మూడో మాట దగ్గరికి మిమ్మల్ని త్వరగా తీసుకెళ్తాను ప్రేర. మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రేర, పునరుద్ధానం యొక్క క్రమం ఏంటి? పునరుద్ధానం యొక్క క్రమం ఏంటి? పునరుద్ధానం నిజమైతే గనక, పునరుద్ధానానికి సాక్ష్యాలు ఉన్నట్లయితే గనక, యేసుక్రీస్తు ప్రభువు నిజంగా పునరుద్ధానుడే తిరిగి లేచాడనేటువంటి వాస్తవాన్ని ఒప్పుకుంటున్నట్లయితే గనక, ఈరోజు సంఘం రుజువైతే గనక, నీ జీవితం నా జీవితం రుజువైతే గనక, ప్రపంచమంతటికి మన భవిష్యత్తు ఒక రుజువుగా ఈరోజు కనపడుతున్నట్లయితే గనక, పునరుద్ధానంలో ఉన్నటువంటి క్రమం ఏంటండి? ఏ క్రమంలో పునరుద్ధానం జరుగుతుంది అన్న ప్రశ్న మనకి ఈరోజు రావాలి. అందుకని మీకోసం 23వ వచనాన్ని చదవాలని ఇష్టపడుతున్నాను. 15వ అధ్యాయం 3వ వచనం, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. జాగ్రత్తగా గమనించిన ప్రతివాడు తన తన వరుసలో తన తన క్రమంలో పునరుద్ధానం చెందుతాడు అనేటువంటి గొప్ప నిరీక్షణ ఈరోజు పునరుద్ధానం మనకిస్తుంది. అందుకనే క్రమం ఏంటండి? వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ రిజరెక్షన్ అన్న ప్రశ్న వస్తే గనక, ప్రతివాడు తన తన క్రమములో, తన ఏ క్రమంలో అండి? ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లేచారో అదే క్రమములో నువ్వు నేను కూడా పునరుద్ధానం చెందుతాము అనేటువంటి విశ్వాసపు ఒప్పుకోలు మనకి ఈరోజు పునరుద్ధానం దయచేయగలుగుతుంది ప్రేర. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు వెంబడించాలండి? యేసుక్రీస్తు ప్రభువారి ఎందుకు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు మన పాపాలని క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గర పడాలి అంటే కనుక, ఆయన ఒక్కడు మాత్రమే పునరుద్ధానం చెందినటువంటి వ్యక్తి, ఆయన ఒక్కడు మాత్రమే మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి వ్యక్తి, ఆయన ఒక్కడి ద్వారా మాత్రమే, ఆయన పునరుద్ధానం ద్వారా మాత్రమే సంఘము ఏర్పాటు చేయబడింది, ఆయన పునరుద్ధానం ద్వారా మాత్రమే ఈరోజు నీవు నేను విశ్వాసిగా జీవించగలుగుతున్నాం. మన విశ్వాసానికి ఒక అర్థం ఉంది, మన భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటి వాస్తవం మనం తెలిసి జీవించగలుగుతున్నాం పేర. సో కాబట్టి నిరుత్సాహం మాకు ఎంత మాత్రం కూడా లోకంలో అనేకమైన భయంకరమైన పరిస్థితులను చూసి కృంగిపోతున్నావేమో, నీకు నాకు పునరుద్ధానం యొక్క నిరీక్షణ ఉంది, మర్చిపో మాకు. ఈరోజు లోకంలో అనేటువంటి పరిస్థితులను చూసి కృంగిపోతున్నావేమో, దేర్ ఈజ్ హోప్ ఆఫ్ రిజరెక్షన్. క్రైస్తవులైనటువంటి వాళ్ళకి ఎందుకండి బాధ, దిగులు, విచారం ఉండదు అయ్యా అంటే గనక, పునరుద్ధానం యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి నిరీక్షణ ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్నాం అన్న వాస్తవాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రేర. అందుకని మూడవదిగా ఏ క్రమంలో పునరుద్ధానం జరుగుద్ది అంటే గనక, మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. ఆయన తర్వాత మనం మరణించినటువంటి మనము కూడా మహిమ శరీరాలతో తిరిగి లెగవబోతున్నాం. ఆయన తర్వాత తిరిగి లెగవబోతున్నాం అనేటువంటి వాస్తవాన్ని దేవుడి యొక్క వాక్యం రూఢిగా మనకి ప్రకటిస్తుంది. 23వ వచనం అందుకనే అన్నాడు, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. రెస్ట్ ఆఫ్ అస్, దాని తర్వాత మిగిలినటువంటి మనందరము కూడా ఆయన తర్వాత బ్రతికింపబడతాము. మనకు ఆ నిరీక్షణ ఉంది. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. జాగ్రత్తగా గమనించండి, ఎంత అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడయ్యా అంటే గనక, ముందుగా మనం ఆయన సన్నిధి చేరము నిద్రించిన వారి కంటే. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన మనకి మహిమ శరీరాలు ఇవ్వటానికి ఆ పునరుద్ధానపు శక్తితో మనల్ని లేపుతాడు ఖచ్చితంగా. ఎస్, మొట్టమొదటి ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువారు, దాని తర్వాత మనము, విశ్వాసులమైనటువంటి మనము అనేటువంటి వాస్తవం మర్చిపోవద్దు. అందుకని పునరుద్ధానానికి రుజువు ఉంది, సంఘము రుజువు, దేవుడి యొక్క వాక్య లేఖన భాగాలే రుజువు, కళ్ళారా చూసినటువంటి సాక్షులే రుజువు. పునరుద్ధానానికి ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే
నా విశ్వాసానికి అది మూల భాగంగా మనకు కనపడుతుంది, పునాదిగా మనకు కనపడుతుంది. నా భవిష్యత్తుకి అది పునాదిగా కనపడుతుంది. ఈరోజు మనం ప్రకటించే వాక్యానికి అది పునాదిగా మనకు కనపడుతుంది. ఈరోజు మనం చెప్పేటువంటి సువార్తకి సాక్ష్యముగా పునరుద్ధానం కనపడుతుంది. మూడోదిగా పునరుద్ధానానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమం ఏంటయ్యా అంటే కనుక మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానంలో తిరిగి లేచారు. ఆయన తర్వాత విశ్వాసమైనటువంటి మనము మహిమ శరీరాలతో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానపు శక్తితో మనం తిరిగి లెగవబోతున్నాం అనేటువంటి వాస్తవం. నాలుగో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటి అంటే కనుక పునరుద్ధానపు శరీరం ఎలా ఉండబోతుందండి. నిజంగా ఈ పునరుద్ధానం నిజమేనా? అయితే ఆ పునరుద్ధానానికి ఉండేటువంటి శరీరం ఎలా ఉంటుంది? చాలా జాగ్రత్తగా గమనిద్దాం ప్రేరా. దేవుడి యొక్క వాక్యంలో విశ్వాసులు పునరుద్ధానం చెందిన తర్వాత వారి శరీరాలు ఎలా ఉంటాయో దేవుడి యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు వివరించింది. అవిశ్వాసి పునరుద్ధానం గురించి దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా చెప్పలేదు, కానీ విశ్వాసి పునరుద్ధానం గురించి దేవుడి యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకి వివరిస్తూ ఉంది. 35వ వచనం దగ్గరికి వెళ్దాం ఒకసారి. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ప్రజలు అడిగేటువంటి మాట ఏంటంటే, మృతులు మరణించిన వాళ్ళు ఎలా లెగుస్తారు? లెగిసారే అనుకో, వాళ్ళు ఏ శరీరంతో వస్తారు? లోకం అడిగేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి పౌలు గారు చెప్పేటువంటి జవాబు ఏంటి తెలుసా? 36వ వచనం చదువుదాం. ఓ అవివేకి, పౌలు చెప్పే జవాబు ఏంటి తెలుసా? ఓ అవివేకి, బుద్ధి లేనిలాగా మాట్లాడుతున్నావే, మృతులు ఎలా లెగుస్తారని మళ్ళీ ప్రశ్న అడుగుతావేంటి? ఎంత జాగ్రత్తగా చూడండి. అంటున్నాడు, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీకు వ్యవసాయం గురించి బేసిక్ రూల్స్ తెలియదా? కనీసం వ్యవసాయం గురించి తెలియదా? అంటున్నాడు దేవుడు యొక్క వాక్యంలో, విత్తునది చస్తేనే కానీ అది తిరిగి బ్రతికింపబడదు కదా. పునరుద్ధానపు శరీరాలు ఎలా ఉంటాయి అనేటువంటి ప్రశ్నకి అతి ప్రాముఖ్యమైనటువంటి జవాబు మనకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక చాలా స్పష్టంగా ఇస్తుంది. ఐగుప్తీయుల నాగరికత కానీ ఏ నాగరికత కానీ పునరుద్ధానపు శరీరాలు అమర్త్యాన్ని అమరత్వానికి సంబంధించి విశ్లేషణ చేయలేకపోయింది. కానీ దేవుడి యొక్క వాక్యము చూపించేటువంటి రుజువులు మనం జాగ్రత్తగా గమనిస్తే మనం చాలా అబ్బురపడిపోతాం. అందుకని మొట్టమొదటిగా పునరుద్ధానపు శరీరాలు ఎలా ఉంటాయి అంటే కనుక క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది. అక్షయమైన శరీరము అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. 42వ వచనం, మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఇన్కరప్టబుల్ బాడీ, అక్షయమైన శరీరాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. పునరుద్ధానపు శరీరం ఎలాంటి శరీరం అండి? అది అక్షయమైనటువంటి శరీరం. ఇక ఎంత మాత్రము క్షయం అవ్వదు, ఇక దానికి కుళ్ళు పట్టదు. మహిమతో నింపబడినటువంటి శరీరంగా మనకు ఆ శరీరం కనపడుతుంది. రెండవదిగా 43వ వచనం చదువుతున్నాను. 43వ వచనం, ఘనహీనమైనది విత్తబడి మహిమ కలిగిందిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగిన శరీరంగా మన శరీరం లేపబడతాయంట 53వ వచనం. అందుకని మహిమ కలిగిన శరీరము. పునరుద్ధానపు శరీరం ఎలాంటి శరీరం అండి? మహిమ కలిగిన శరీరము. 44వ వచనం కూడా మీకోసం చదువుతున్నాను కదా. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ఇట్స్ ఎ స్పిరిచువల్ బాడీ, అది ఆత్మ సంబంధమైన శరీరం. జాగ్రత్తగా గమనించండి. 3 రకాలైనటువంటి వివరణ మనకి ఇవ్వబడింది. అది ఎలాంటి శరీరము? అక్షయమైన శరీరంగా లేపబడుతుంది. రెండవదిగా శక్తి బలమైనటువంటి శరీరం, మహిమ కలిగిన శరీరంగా లేపబడుతుంది. మూడవదిగా ఆత్మ సంబంధమైనటువంటి శరీరంగా అది లేపబడితే ఆత్మ సంబంధమైన శరీరంగా మనకి కనపడుతుంది. ఎంత అద్భుతం! ఈరోజు ప్రేరా, నువ్వు నేను పునరుద్ధానాన్ని ఎందుకు నమ్మాలి, యేసుక్రీస్తు ప్రభువారి మీద ఎందుకు విశ్వాసం ఉంచాలి అనేటువంటి ప్రశ్న మనకు వస్తే గనక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానమే మనకు రుజువు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచారని చెప్పడానికి మనకు ఉన్నటువంటి 4వ రుజువు ఏంటి అంటే కనుక మనకు ఆయన ఇచ్చేటువంటి పునరుద్ధానపు శరీరం, ఆయన ఇచ్చేటువంటి అక్షయమైనటువంటి శరీరం కోసం కనిపెడదామా? ఆయన ఇచ్చేటువంటి మహిమ కలిగినటువంటి శరీరం కోసం కనిపెడదామా? ఆయన ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి శరీరం కోసం మనం కనిపెడదామా? అందుకనే ఎంత ఎక్కువగా పునరుద్ధానం గురించి ఆలోచిస్తామో అంత తక్కువగా మనకి సమస్యలు మన కళ్ళెదురుగుండా కనపడితే పేరు. ఈరోజు ప్రస్తుతం అల్లకల్లోలతో ఆందోళనతో ఉన్నటువంటి మన జీవితాల్లో పునరుద్ధానం వైపు మక్కువ చూపించాలని, పునరుద్ధానం మీద దృష్టి పెట్టాలని, పునరుద్ధానాన్ని ఎక్కువగా ధ్యానించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే
అది ఒక గొప్ప నిరీక్షణని, గొప్ప విశ్వాసాన్ని, క్రైస్తవ సంఘం యొక్క ఉనికిని, మన విశ్వాసం యొక్క ఉనికిని, మనం ప్రకటించేటువంటి స్వార్థ యొక్క వాస్తవాన్ని మనకి మరొకసారి రూఢిపరుస్తుంది, తెలియజేస్తుంది. అందుకనే పునరుద్ధానానికి రుజువులు ఉన్నాయని చెప్పాం కదా. రెండోదిగా పునరుద్ధానం ప్రాముఖ్యమైంది అని చెప్పడానికి మనం ఇష్టపడ్డాం. మూడోదిగా పునరుద్ధానం ప్రాముఖ్యమైంది మాత్రమే కాదు, పునరుద్ధానానికి ఒక క్రమం ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం చెప్పగలిగాం. అంత మాత్రమే కానీ పునరుద్ధానం యొక్క శరీరం యొక్క వివరణ కూడా చాలా ప్రాముఖ్యంగా మనం చెప్పగలుగుతున్నాం, వివరించగలుగుతున్నాం. ఐదవ ప్రాముఖ్యమైన విషయం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళాలని చెప్పి ఇష్టపడుతున్నాను పేరా. అదేంటయ్యా అంటే గనక పునరుద్ధానం జరిగే సమయం. పునరుద్ధానం జరిగేటువంటి సమయం ఎప్పుడండి? పునరుద్ధానం ఏ సమయంలో జరుగుద్ది, ఏ సమయంలో చోటు చేసుకుంటుంది అనేటువంటి ప్రశ్న మనలో చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. ఐదవ ప్రశ్నకు జవాబుగా 51వ వచనంలో చెప్తాడు, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనందరమును మార్పు పొందుదము. మనందరము రెప్పపాటున. జాగ్రత్తగా గమనించండి. పునరుద్ధానం యొక్క సమయం ఎప్పుడండి జరిగేది? ఎంత సమయంలో పునరుద్ధానం జరుగుద్ది అంటే కనుక రెప్పపాటులో జరిగేటువంటి అతి అద్భుతమైనటువంటి సంఘటన. పునరుద్ధానం చోటు చేసుకున్నప్పుడు పేరా రెప్పపాటులో అకస్మాత్తుగా వెంటనే సంభవించేటువంటి ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ ప్రేరది. అందుకని జాగ్రత్తగా గమనించండి ప్రేర. ఈరోజు నీకు నాకు పునరుద్ధానం గురించినటువంటి విశ్వాసం ఎందుకు అంటే గనక పునరుద్ధానం గురించి నువ్వు నేను ఈరోజు ఎందుకు విశ్వసించాలండి అనేటువంటి ప్రశ్న వస్తే గనక రెప్పపాట్లో చోటు చేసుకునేటువంటి సంఘటన కాబట్టి, ప్రజలందరూ ఎప్పుడు ఊహించని, అనుభవించినటువంటి అద్భుతమైనటువంటి, ప్రపంచము రుచి చూడనటువంటి, ఎరగనటువంటి, ఏ సాంప్రదాయము కూడా అనుభవించినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన పునరుద్ధానం యొక్క సంఘటన. అది ఎలా జరిగిద్దండి? రెప్పపాటున జరుగుద్ది, వెంటనే జరుగుద్ది. ఆఖరిగా పునరుద్ధానం యొక్క విజయం గురించి కూడా నేను చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. పునరుద్ధానం యొక్క విజయము మీకోసం ప్రేరా 55వ వచనం చదువుతున్నాను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? 6వ మాటగా పునరుద్ధానం యొక్క విజయం. పునరుద్ధానం యొక్క విజయం మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేరా మీకోసం వాక్య భాగాన్ని చదువుతాను చూడండి ప్రేరా. 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఎంత స్పష్టమైనటువంటి మాట. పునరుద్ధానం యొక్క విజయం ఏంటండి అంటే గనక, ఓ మరణమా నీ విజయం అక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు విరవబడటమే పునరుద్ధానం యొక్క విజయం ప్రారంభం. ఈరోజు మరణ భయము చేత భయపడుతున్నటువంటి ప్రజలకి, మరణ భయము చేత ఆందోళన చెందుతున్నటువంటి ప్రజలకి, ఎప్పుడు మరణం వస్తుందో తెలియనటువంటి ప్రజలకి, నేను చచ్చిపోతాను, అయ్యో నా జీవితంకి ఏం జరుగుతుంది అనేటువంటి ఆక్రందంతో ఉన్నటువంటి ప్రస్తుతపు ఈ ఉపద్రవంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానపు విజయం ఏంటయ్యా అంటే, మరణపు ముళ్ళను విరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మరణపు ముళ్ళని విరిచారు. ఆయన పునరుద్ధానం చెందటం ద్వారా మన జీవితాల్లో ఇక మరణం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన పునరుద్ధానం చెందాడు కాబట్టి, పునరుద్ధానం అయ్యారు కాబట్టి మనం ఈరోజు ఆ పునరుద్ధానం యొక్క దీవెన అనుభవించగలుగుతున్నాం. ఏంటయ్యా అంటే, మరణం యొక్క భయంలోంచి తప్పించబడ్డాం, పాతాళం యొక్క భయంలోంచి తప్పించబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన ఏ వ్యక్తి కూడా మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మరణం సంభవిస్తుందో తెలియనటువంటి ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనకి మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం మంచి ధైర్యముగా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం మన విశ్వాసాన్ని బలపరిచేదిగా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం మనల్ని మరింతగా ప్రార్థనలో బలపరిచేదిగా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ఆయన సంఘము ఖచ్చితంగా నిలబడుద్ది. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎందుకంటే సంఘమే సాక్ష్యము అనేటువంటి వాస్తవాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం మరొకసారి మనకి రూఢిపరుస్తుంది. పునరుద్ధానం గురించి 6 ప్రాముఖ్యమైన వాస్తవాల్ని మనకి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చాలా స్పష్టంగా చూపించగలిగింది. ఈ అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నీకు నాకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం మంచి ఆదరణగా నిలబడుతోంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం
మనల్ని బలపరిచేదిగా మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం మన విశ్వాసాన్ని రూఢిపరిచేదిగా, మళ్ళీ మరొకసారి నిరీక్షణ వైపు అడుగులేయటానికి నడిపించేదిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం కనపడుతుంది. కాబట్టి నిరీక్షణ లేని నీ హృదయం మరొకసారి నిరీక్షణతో నింపబడాలని, విశ్వాసంలో సన్నగిలుతున్నటువంటి నీ విశ్వాసము మరొకసారి పునరుద్ధానపు విశ్వాసము చేత బలపరచబడాలని చెప్పి, విజయం కలిగిందా లేదా, నా జీవితంలో విజయం ఉందా లేదా, నేను అపజయం పాలవుతున్నాను అనేటువంటి బాధలో ఉన్నటువంటి నీకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానపు విజయాన్ని ప్రకటించాలని, చూపించాలని చెప్పి నేను మరొకసారి ఇష్టపడ్డాను. ప్యారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళును విరిచారు. నీ జీవితంలో కూడా మరణం అనేటువంటి ముళ్ళుని యేసుక్రీస్తు ప్రభువారు విరిచేశారు. కాబట్టి ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి రాగలవు. నువ్వు ఈరోజు పశ్చాత్తాపడగలవు. ఈరోజు ఆయన పాదాలని పట్టుకోగలవు. ఈరోజు ప్రభువా, నాకు కూడా ఈ నిరీక్షణ, నాకు కూడా ఈ విశ్వాసం దయచేయి అనేటువంటి చిన్న ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా ప్రభు నీ ఆత్మను కూడా రక్షించాలని ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శుభవార్త, ఈరోజు మరణాన్ని మనము కూడా ఖచ్చితంగా గెలవగలం. మనం కూడా నిత్యత్వములో మన ఆత్మల్ని కాపాడుకోగలం అనేటువంటి వాస్తవం మనకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం తెలియజేస్తుంది. నాకు ఆడుకున్నటువంటి ఒక అద్భుతమైన నిరీక్షణతో నేను నా మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 17వ కీర్తన 15వ వచనంలో కీర్తనకాడు ఈ రీతిగా అంటున్నాడు. ప్రారం, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనమును చేసదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతోను ఆశను తీర్చుకొందును. ఎంత అద్భుతమైనటువంటి మాట. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. ఎస్, ఈరోజు మనం ఒకవేళ ఈ లోకంలో, నిరీక్షణ లేనటువంటి ఈ లోకంలో, ఈ విశ్వాసం లేనటువంటి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారికి సాక్షులుగా, పునరుద్ధానానికి సాక్షులుగా జీవించాలి అంటే కనుక ఆయన ముఖ దర్శనము చూస్తాము అనేటువంటి నిరీక్షణ కలిగి జీవించాలి అనేటువంటి వాస్తవాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం. పరిశుద్ధుల జీవం గల దేవా, శక్తి గల తండ్రి, పునరుద్ధానపు రుజువుల్ని, పునరుద్ధానపు సాక్ష్యాన్ని, పునరుద్ధానపు విశ్వాసాన్ని, పునరుద్ధానపు నిరీక్షణని మరొకసారి మాకు కనపరిచినందుకు వందనాలు. పునరుద్ధానపు విజయాన్ని మాకు పరిచయం చేసినందుకు వందనాలు. ఈరోజు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి లోకానికి నీ పునరుద్ధానపు రుజువు, నీ పునరుద్ధానపు సాక్ష్యము ధైర్యపరచునుగాక. నీ పునరుద్ధానము మనుషుల్ని బలపరచునుగాక. మళ్ళీ బలపరచండి, నీ కృపలో నిలబెట్టండి. నీ పని కోసం మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి క్షేమంగా ఉంచి పునరుద్ధానపు నిరీక్షణతో నడిపించడం యేసు నామమున పేరిట అడుగుచున్నాను తండ్రి. అందరికీ మరొకసారి వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక.